కోట్లాది భక్తుల పూజలు, అభిషేకాలతో తడిసే లింగాలు, భక్తితో చేసే ఉపవాసాలు, భజనతో చేసే జాగారాలు ఇవన్నీ కేవలం శివరాత్రి రోజు మాత్రమే. అందుకే శివరాత్రికి అంత ప్రాముఖ్యత లభించింది. ఈ పంచామృతం నిజంగా అమృతంలాగే ఉంటుంది. అభిషేకం చేసుకోవడానికైనా, ఇంట్లో నైవేద్యం పెట్టుకోవడానికైనా ఇది పర్ఫెక్ట్ రెసిపీ. శివరాత్రి రోజున తప్పకుండా ఈ పంచామృతాన్ని ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కిచెన్. ఈ పంచామృతం చేసుకోవడానికి మనం మెయిన్గా యూజ్ చేసేది 5 ఇంగ్రీడియంట్స్: ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అలాగే తేనె, ఇంకా కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు లేకపోతే ఏదైనా పండు నుంచి తీసిన రసాన్ని వాడుకోవాలి. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఒక గిన్నె కానీ, అభిషేకం చేసుకునే వాళ్ళైతే ఇలా ఒక చెంబు కానీ తీసుకోండి. ప్రిఫరబ్లీ సిల్వర్ అయితే చాలా మంచిది. ఇప్పుడు అందులోకి ఫస్ట్ ఆవు పాలు వేసుకోండి. ఖచ్చితంగా ఆవు పాలు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఆవు పాలని ఇంట్లోనే తోడుపెట్టుకున్న పెరుగైనా వాడచ్చు, లేకుంటే బయట కూడా ఆవు పెరుగు దొరుకుతుంది. ఖచ్చితంగా ఆవు పెరుగు మాత్రమే వేసుకోవాలి. అలాగే అందులోకి కొబ్బరి నీళ్ళు కూడా వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ తేనె కూడా వేసుకోవాలి. చాలామంది పంచామృతంలోకి పంచదార వేస్తుంటారు, కానీ అస్సలు కాదు. పంచామృతంలో తియ్యదనం కానీ మాధుర్యం కానీ వచ్చేది తేనెతో మాత్రమే. అండ్ ఇందులోకి ఆవు నెయ్యి ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. బాగా పండిన ఒక అరటిపండుని గుజ్జుగా చేసుకొని అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తేనె కింద సెడిమెంట్ అయిపోతుంది. సో బాగా కలుపుకుంటే పాలు లైట్ ఎల్లోయిష్ కలర్ వచ్చి మంచి ఫ్లేవర్ వస్తుంది. బేసిక్ పంచామృతం అయితే ఈ 5 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేస్తాం. దీన్ని మనం శివలింగానికి అభిషేకం చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. నైవేద్యం పెట్టుకోవడానికి కానీ, లేదా ఉపవాసం ఉన్న వాళ్ళు తీసుకోవడానికి కానీ అయితే కొంచెం పంచామృతాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఎలాంటి పంచదార వాడకుండా సేమ్ గుడిలో మనకిచ్చే తీర్థంలాగా ఉంటుంది ఈ పంచామృతం. తప్పకుండా రెసిపీ ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.